తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. విశాఖ ఎంపీ సీటుపై కూటమిలో కుంపట్లు ఏర్పడ్డాయి. బీజేపీకి విశాఖ సీటు ఇవ్వాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. బలమైన ఓటు బ్యాంక్ ఉండి గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం నష్టమేనంటున్నారు అసమ్మతి నేతలు. వైజాగ్ నుంచి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ పోటీ చేస్తారని ఇంతకాలం ప్రచారం జరిగింది. అయితే పొత్తులో భాగంగా టీడీపీకి విశాఖ లోక్సభ సీటు దక్కింది. ప్రస్తుతం బాలయ్య చిన్నలుడు భరత్ బీజేపీ పోటీ చేయకపోతే ఓటింగ్ కు దూరమవుతామని తేల్చెప్పిన నార్త్ ఇండియన్ అసోసియేషన్స్ అనపర్తి, నర్సాపురం వంటి చోట మార్పులు జరిగినప్పుడు వైజాగ్ లో ఎందుకు మార్చరని కొంతమంది నేతలు కూడా ప్రశ్నిస్తున్న సందర్భం అయితే కనపడుతూ ఉంది. బలమైన ఓటు బ్యాంక్ ఉండి గతంలో గెలిచిన సీట్ను పొత్తుల పేరుతో వదలడం నష్టం చేకూరుస్తుందని అసమ్మతి నేతలందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఎంపీ సీటుపై కూటమిలో కుంపట్లను చూస్తున్న మనం బీజేపీకి విశాఖ సీటు ఇవ్వాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం కూడా జరుగుతోంది. బలమైన ఓటు బ్యాంక్ ఉండి గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం నష్టమేనంటున్నారు అసమ్మతి నేతలు. వైజాగ్ నుంచి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ పోటీ చేస్తారని ఇంతకాలం ప్రచారం జరిగింది. అయితే పొత్తులో భాగంగా విశాఖ లోక్సభ సీటు టీడీపీకి దక్కింది. బాలయ్య చిన్నలుడు భరత్ ప్రచారం ప్రారంభించేశారు. బీజేపీ పోటీ చేయకపోతే ఓటింగ్ కు దూరమవుతామని తేల్చెప్పేస్తున్నారు నార్త్ ఇండియన్ అసోసియేషన్స్. ఇటు అనపర్తి కావచ్చు, నరసాపురం వంటి చోట మార్పులు జరిగినప్పుడు వైజాగ్ లో ఎందుకు మార్చరని ప్రశ్నిస్తున్నారు నేతలు. విశాఖ ఎంపీ సీటుపై కూటమిలో కుంపట్లు చూస్తున్నాం. బీజేపీకి విశాఖ సీటు ఇవ్వాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. దీనికి సంబంధించి వైజాగ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర డీటెయిల్స్ అందిస్తారు. రవిచంద్ర, కూటమిలో అసలు ఏం జరుగుతోంది? ప్రస్తుతం జీవీఎల్ పోటీ చేస్తారని వివిధ మోర్చాలు సమావేశం ఏర్పాటు చేశాయి. అసలు ఏంటి కూటమిలో ఏంటి పరిణామాలు? దేవి, విశాఖ ఎంపీ సీటు కూటమిలో కొత్త కుంపట్లను రాజేసింది. ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీలో ఉన్న వివిధ అనుబంధ సంఘాలు పార్టీ అధిష్టానానికి లేఖల రూపంలో తమ నిరసనను వ్యక్తం చేయబోతున్నాయి. ఇప్పటికే అనుబంధ సంఘాల సమావేశం అయింది, ఒక తీర్మానం కూడా చేసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని తిరిగి బీజేపీకే కేటాయించాలి. ఈ సీటు విషయంలో ఎటువంటి రాజీ ధోరణి ఉండాలడానికి అవసరం లేదు. ఎందుకంటే గతంలో 2014లో ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల రెండింటిని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. గతంలో విశాఖపట్నంలో ఉన్న ఓట్ బ్యాంకు ఇప్పుడు బాగా పెరిగింది. దాదాపుగా 18% వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఉంది. కాబట్టి ఈ సీట్లో ఖచ్చితంగా బీజేపీయే పోటీ చేయాలనేది వాళ్ళ డిమాండ్. ఇదే విషయాన్ని పార్టీ ఢిల్లీ నాయకత్వానికి కూడా చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. ఇందుకోసం వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం కూడా ఇప్పుడే ముగిసింది. ఇక ఇదే సీటుకు సంబంధించి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జీవీఎల్ నరసింహారావు చాలా గట్టి ప్రయత్నం చేశారు. ఆయన గడిచిన 3 సంవత్సరాలుగా విశాఖపట్నంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను భుజాన వేసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఢిల్లీ స్థాయిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఎప్పటికప్పుడు వాటికి పరిష్కార మార్గాలను కూడా కనుక్కున్న ప్రయత్నంలో ఉన్నారు. ఖచ్చితంగా విశాఖ ఎంపీ సీటు జీవీఎల్కి వస్తుందని పార్టీ నాయకత్వం అంతా భావించింది. అయితే పొత్తుల కారణంగా ఇది
టీడీపీకి కేటాయించడం, గడిచిన ఎన్నికల్లో 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయాం కాబట్టి ఈ సీటును తమకే ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టిన నేపథ్యంలో ఈ సీటు శ్రీభరత్ పోటీకి తెచ్చారు. ఆయన బాలయ్య చిన్నల్లుడు గత ఎన్నికల్లో పోటీ చేశారు, ఈసారి కూడా పోటీ చేస్తున్నారు. అయితే బాలయ్య చిన్నల్లుడు పోటీకి వచ్చిన తర్వాత ఇక్కడ బీజేపీతో గ్యాప్ పెరిగింది. బీజేపీ నాయకత్వం యొక్క ఓట్ బ్యాంక్ కావచ్చు, ఆ నాయకత్వం యొక్క అవసరం కూడా పెద్దగా తమకు లేదు అనే ఒక భావన వచ్చేలాగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది అన్నది ప్రధానమైన అభ్యంతరం. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం ఎంపీ సీటు మీద భారతీయ జనతా పార్టీ నాయకత్వం మరోసారి పట్టుబట్టే అవకాశం ఉంది. దీన్ని హైకమాండ్ దాకా తీసుకెళ్లాలని చూస్తోంది. ఇప్పటికే అనపర్తితో పాటు అటు నర్సాపురం వంటి చోట మార్పులు సాధ్యమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లను వదులుకుంటుంది. అలాగే బీజేపీ సీట్లను కూడా మార్చుకుంటున్న సమయంలో విశాఖపట్నం ఎంపీ సీటును మార్చుకుంటే వచ్చే నష్టం ఏంటిదనేది ఆ పార్టీ నుంచి వస్తున్న ప్రశ్న. ఇదే సమయంలో అటు అనకాపల్లి, అరకు పార్లమెంట్ సీట్లను బీజేపీకి కేటాయించారు కాబట్టి వాటిని కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. వాటన్నింటినీ మార్చి విశాఖపట్నాన్ని ఖచ్చితంగా బీజేపీకి ఇవ్వాలని మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేవి. ఆల్ రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. విశాఖ ఎంపీ సీటుపై కూటమిలో కుంపట్లు ఏర్పడ్డాయి. ఇటు బీజేపీకి విశాఖ సీటు ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు, అలాగే వివిధ మోర్చాల ఆధ్వర్యంలో సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు. వైజాగ్ నుంచి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా బాలయ్య చిన్నలుడికి ఈ సీటు కేటాయించారు. ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. దీనిపై బీజేపీలో అసమ్మతి చెలరేగింది.